పైకి ఎక్కండి. ఎవరైనా ఉన్నారా మన షాపు? నమస్కారం అండి. ఈరోజు మరి వెలువడినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మా కళాశాల ద్వితీయ సంవత్సరం 66%, ప్రథమ సంవత్సరం 36% ఉత్తీర్ణ సాధన జరిగిందండి. అట్లాగే రెండవ సంవత్సరంలో కళాశాల టాపర్గా సంగడి నాగేశ్వరి 945 మార్కులు 1000 మార్కులకి సాధించి మరి చక్కని ప్రతిభని కనబరిచింది. కళాశాల తరపున మా అందరి తరపున ఆ విద్యార్థినికి శుభాభినందనలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రథమ సంవత్సరం సంబంధించి కరణం సుహాసిని 470 మార్కులకి 449 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలబడింది. ఆ అమ్మాయికి కూడా మేమందరం అభినందన తెలియజేస్తున్నామండి. మరి ఈ గవర్నమెంట్ కాలేజీలో చక్కగా అధ్యాపకులు అందరూ ఉన్నారు. మరి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా చక్కటి నిర్ణయం తీసుకుని మా కళాశాలలో జాయిన్ కావాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. సంగడి నాగేశ్వరి, నేను తాళరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాకు 1000కి 945 మార్కులు రావడం జరిగింది. నేను ముందు ఈ కాలేజ్లో జాయిన్ అవుదామని వచ్చినప్పుడు మా ఊర్లో చాలామంది గవర్నమెంట్ కాలేజే కదా అని చులకనగా చూసేవారు. కానీ నేను గవర్నమెంట్ కాలేజ్లోనే సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ బాగా చెప్తారు అని నా పట్టుదలతో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రైవేట్ సంస్థలకి వేలు పెట్టి చదివించడం కన్నా మన పిల్లల్ని నమ్ముకుని గవర్నమెంట్ కాలేజ్లో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఇన్ని మార్కులు రావడానికి ఎంతో కృషి చేశారు. మా ప్రిన్సిపల్ సార్కి అలాగే ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. బీటెక్ చేసి ఒక మంచి కంపెనీలో ఇంజనీర్గా స్థిరపడాలని అనుకుంటున్నాను. నా పేరు సంగడి శ్రీనివాస్ అండి. మాది చిన్నబుడి వెంకటయ్యపాలెం అండి. అయితే 10వ తరగతి పరీక్షల్లో మా పాప స్కూల్ సెకండ్ వచ్చిందండి. అయితే నా ఆలోచన ఏంటంటే నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చదివిద్దాం, పాపనే బాగా చెప్తారని ఆలోచనతో నేను ఉన్నాను సార్. అయితే 2 రోజులు ప్రైవేట్ కాలేజీ ఎలా ఉంటుందని చూశాను సార్. తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత అక్కడ చూస్తే మా పాప అన్నదండి, నాన్నగారు ఇక్కడ చూస్తే నేను చెప్పేవాళ్ళు నాకు చెప్పేలా కనపడుతున్నారు, ఇక్కడైతే నాకు చదువు రాదు, మరి ప్రభుత్వ కాలేజీలో అయితే అనుభవమైన వాళ్ళు చెప్తారు, నేను అక్కడ చదువుకుంటాను అని చెప్పడం జరిగిందండి. సరేనమ్మా నీ మాట నేను కాదన్నా అని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ కూడా కాలేజీ టాపర్ అయింది. మరి ఫస్ట్ ఇయర్లో టాపర్ అయిందండి, సెకండ్ ఇయర్లో కూడా కాలేజీ టాపర్ అయిందండి. మరి దీనికి మరి ముఖ్య ఉద్దేశం అంటే ప్రధానంగా మరి ఉపాధ్యాయులు టీచర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మరి చదువు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంత పిల్లలందరూ ప్రైవేటు కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. దయచేసి ప్రభుత్వ కాలేజీలో మరి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులకు మరి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా బాగా చదువు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి గమనించుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూపించు. దగ్గర కావాలన్నట్టు కాకుండా అందరికీ నమస్కారం అండి. అది రవి జూనియర్ కాలేజ్, తాళరేవు మండలం, సుంకరపాలెం. మేము ఈ కాలేజీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయిందండి. మొదటి సంవత్సరం నుంచి కూడా మంచి స్ట్రెంగ్త్తో అలాగే ఉత్తమ మార్కులతో అత్యుత్తమ ర్యాంకులతో రన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడో వచ్చేలాగా ఈ సంవత్సరం కూడా
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టేట్ ర్యాంకులు రావడం, అలాగే సెకండ్ ఇయర్ నుంచి కూడా మంచి మార్కులు రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 470 మార్కులు గాను 467 మార్కులు తెచ్చుకుని శీలం కుసుమ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలబడటం జరిగింది. బైపీసీ నుంచి రసజ్ఞ 455 మార్కులు గాను 451 మార్కులు తెచ్చుకుని స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే సిఈసి నుంచి 478 మార్కులు, సెకండ్ ఇయర్ నుంచి సలాది సాయి వెంకటలక్ష్మి 990 మార్కులు 1000 మార్కులు గాను తెచ్చుకోవడం చాలా సంతోషం. అట్లాగే బైపీసీ నుంచి కూడా 985 మార్కులతోనూ, సిఈసి నుంచి 970 మార్కులతోనూ అత్యుత్తమ మార్కులు నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రూపుల్లోనూ మేమే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ విజయానికి మా విద్యార్థులు చాలా కృషి చేశారు. అలాగే వారిని ప్రోత్సహిస్తున్న మా అధ్యాపకులకి, మా మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది శ్రేయోభిలాషులు, పత్రికా విలేకరులు అందరూ కూడా మా కాలేజీకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు, మాకు వెన్నంటూ ఉంటున్నారు. మేము ఈ కాలేజీని స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కాలేజీలో అత్యుత్తమ స్టూడెంట్స్గా రూపుదిద్దుకుని చాలా మంచి పొజిషన్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికి మేము జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో 16,000 మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుకోవడం చాలా సంతోషం. వారందరూ కూడా మంచి భవిష్యత్తు, ఇప్పటివరకు చాలా మంచి పిల్లలు ఉన్నారు. ముందు ముందు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మేము మంచి భవిష్యత్తు కల్పిస్తామని ఈ రవి కాలేజీ స్టార్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజీని నేనే 2006లో ప్రారంభించడం జరిగింది మా తమ్ముడు అన్నయ్యతో కలిపి. సో 20 సంవత్సరాల నుంచి అత్యుత్తమంగా దీన్ని రన్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో మరింత విద్యకి ప్రాముఖ్యతనిచ్చి మరింత మంచి పిల్లలు వృద్ధి చెందేలాగా కృషి చేస్తామని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. మరొక్కసారి మంచి ర్యాంకులు తెచ్చిన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉత్తీర్ణులైన విద్యార్థులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కాకపోయినా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఉత్తీర్ణత చెందేలాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజీని 2006లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 20 సంవత్సరాల్లో దగ్గరగా జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీలో 16,000 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం జరిగింది. ఈరోజు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరంలో కూడా స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. మొదటి సంవత్సరం ఎంపీసీ నుండి శీలం కుసుమ అనే అమ్మాయికి 467 మార్కులతో 400